గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. మన ముందు నమస్తే తెలంగాణ, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఈనాడు, ఇలా రకరకాల దినపత్రికలని ఏ దినపత్రికల్లో ఏ వార్తలు అనేది మనం మొదటిగా చూసినట్లయితే వెలుగు పేపర్ చూద్దాం. వెలుగు పేపర్లో ఈ రోజు మనకి ఇచ్చినటువంటి ప్రధాన వార్తలు చూసినట్లయితే ఫస్ట్ మనకి ఫ్రంట్ పేజీలో ఇచ్చారు, మీ ఫోన్లను ప్రభుత్వం హ్యాకర్లు వింటున్నారు అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఐఫోన్ యాజర్లకు యాపిల్ కంపెనీ ఒక వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే మరొకటి చూసినట్లయితే మళ్ళీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు అనే దానికి సంబంధించి మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూసి ఏపీకి 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అంటూ కూడా ఇచ్చారు. అనేక సంస్థలు మరి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ లో పాల్గొనడం జరిగింది. అక్కడ ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా కూడా జరుగుతుంది ఏపీ ప్రభుత్వంతో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే రాజ్భవన్ కు రావడానికి టైం లేదా అంటూ ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఎవరు ఏంటి అనే దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ మనం చూడొచ్చు. అలాగే మరొకటి చూసినట్లయితే మన ఊరు మనబడికి నిధులేవి అంటే క్వశ్చన్ మార్క్ పెట్టినట్లుగా చూడొచ్చు, మనం గమనించవచ్చు. సో దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే మీ ఫోన్లను ప్రభుత్వ హ్యాకర్లు వింటున్నారు, ఐఫోన్ యాజర్లకు యాపిల్ కంపెనీ వార్నింగ్ అనేది ఇచ్చారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే స్టేట్ స్పాన్సర్డ్ అటాకర్లు పొంచి ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి ఫోన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ ఫోన్లను ప్రభుత్వ హ్యాకర్లు వింటూ ఉన్నారు, ఎవరు ఏది మాట్లాడుతుంది, ఏం జరుగుతుంది ఏంటి అని. యాపిల్ ఫోన్ కి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. యాపిల్ ఫోన్ కంపెనీకి వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ఐఫోన్ యాజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యాపిల్ కంపెనీ వార్నింగ్ ఇచ్చినట్లు మనం గమనించవచ్చు. అలాగే మీరెవరో ఏం చేస్తున్నారో తెలిసిన తర్వాత మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇది గమనించాలి అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఫోటోలు, డేటా అంతా వారి చేతులకి పోయే ప్రమాదం పొంచి ఉంది యాపిల్ యాజర్లకు కూడా అనేది కూడా. అంటే ఫస్ట్ మనం ఎవరు ఏంటి అనేది తెలుసుకున్న తర్వాతే హ్యాకర్లు దీనిపై నిఘా పెడుతున్నారు అనేది అయితే మనకి క్లియర్గా ఇక్కడ ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. సో చూసినట్లయితే మూడో కంటికి తెలియకుండా హ్యాక్ చేస్తున్నారు అనేది దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎంతో క్లియర్గా ఇచ్చారు. యాక్చువల్లీ యాపిల్ ఫోన్ అంటే అసలు హ్యాక్ చేయడానికి వీలు ఉండదు అనేది ఒక ఉద్దేశం. కానీ ఆ యాపిల్ ఫోన్ కూడా యూస్ చేసే వాళ్ళని బట్టి వాళ్ళు ఎవరు ఏంటని తెలుసుకొని వాళ్ళని బట్టి కూడా హ్యాక్ చేసేటటువంటి టెక్నాలజీని రూపొందిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటూ కూడా యాపిల్ కంపెనీ వార్నింగ్ ఇచ్చిన యాజర్లకు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మూడో కంటికి తెలియకుండా హ్యాక్ చేస్తున్నారు అనేది కూడా నిజంగా ఇది ఒక సంచలనమే అనుకోవచ్చు. అలాగే ప్రతిపక్ష లీడర్లు, జర్నలిస్టులు, ప్రముఖులే టార్గెట్గా పెట్టుకున్నారు. యాపిల్ ఫోన్ వాడడం వల్ల పెద్దగా ఇలాంటి హ్యాక్స్ కానీ ఏవి జరగవు మ్యాక్సిమం అనేది మాత్రం ఒక అపోహనే. కానీ అయినా సరే వింటున్నారు అనేది ఇప్పుడు మనకి తెల్లమవుతున్నట్టుగా మనం గమనించవచ్చు. సో రాష్ట్రంలోని పలువురు లీడర్లు అప్రమత్తంగా ఉండాలి. పలువురు లీడర్లను అప్రమత్తం చేస్తూ ఈమెయిల్స్ కూడా పంపిన యాపిల్ అనేది కూడా తెలుస్తుంది. యాపిల్ కంపెనీ ఇప్పటికే కొన్ని ఈమెయిల్స్ కూడా పంపించింది, అప్రమత్తంగా ఉండాలి మీరు అంటూ రాష్ట్రంలో పలువురు లీడర్లకి, మెయిన్గా జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో, లీడర్స్ ఎవరైతే ఉంటారో, రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో, ప్రముఖంగా ఉండేవాళ్ళు అంటే ప్రముఖులుగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉంటారో మెయిన్ వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎక్కువగా వాళ్ళు మాత్రమే యాపిల్ ఫోన్ అనేదాన్ని, ఐఫోన్ అనేదాన్ని యూజ్ చేస్తారు. కాబట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా అంటే వీళ్ళు ఎవరు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, అలాగే జర్నలిస్టులు, లీడర్స్, వీళ్ళని మాత్రమే టార్గెట్ చేసినట్లుగా మనం గమనించవచ్చు. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు. దీనికి ఇలా జరుగుతున్నప్పుడు ఎలా గమనించాలి, ఎలా తెలుసుకోవాలి ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇచ్చారు, మనం గమనించవచ్చు. అసలు ఎట్లా హ్యాక్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు, మనం దానిని గమనించవచ్చు. సో మెయిన్ మన ఫొటోస్, మెయిల్స్ ఏవైతే ఉంటాయో మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతున్నాయి అనేది ఇక్కడ మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూస్తే ప్రతిపక్ష నేతలపై ఫోకస్ సర్కార్ నిఘా పెట్టింది మెయిన్గా అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అసలు ఎక్కువగా ప్రతిపక్షాలు ఎవరైతే ఉంటారో వాళ్ళపై ఫోకస్ పెట్టి నిఘా పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూద్దాం.
మొత్తంగా అయితే యాపిల్ ఫోన్ యూజర్లకి ప్రభుత్వం హ్యాకర్లు ఉన్నారు అనేది ఒక హెచ్చరికనైతే చేసింది. యాపిల్ ఐఫోన్ యూజర్లందరికీ కూడా యాపిల్ కంపెనీ కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరత ఉంది అని చెప్పడం కూడా జరుగుతుంది. సో, దీన్ని గమనించొచ్చు. మరొక వార్త మనం చూసినట్లయితే రాజ్‌భవన్‌కు రావడానికి టైం లేదా అంటూ సీఎస్ శాంతికుమారిపై గవర్నర్ తమిళిసై ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. రాజ్‌భవన్ ఎంత దూరం ఉంది? రావడానికి టైం లేదా అంటూ కూడా గవర్నర్ ఫైర్ అయినట్లుగా తెలిసింది సీఎస్ శాంతికుమారితో. ఇక చూసినట్లయితే ఢిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర ప్రోటోకాల్ పాటించడం లేదు అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ప్రోటోకాల్ పాటించడం లేదని చెప్పేసి మర్యాద పూర్వకంగానైనా కలవడం లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. తమిళిసై అలాగే సీఎస్ శాంతికుమారి మధ్యలో అంటే గవర్నర్ అలాగే సీఎస్ మధ్యలో కొంత పోరు జరిగింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిపై గవర్నర్ తమిళిసై మండిపడ్డారు అంటూ ఇచ్చారు. ఇక గవర్నర్ బిల్లులు ఆమోదించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎస్ శాంతికుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా దానిపై గవర్నర్ స్పందించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రాజ్‌భవన్‌కు రావడానికి టైం లేదా అని కూడా సీఎస్‌ని ప్రశ్నించారు. అంటే తాను వేసినటువంటి పిటిషన్‌పై మరి రాజ్‌భవన్‌కి రావడానికి టైం లేదా? ఢిల్లీకైతే వస్తారు కానీ ఢిల్లీ దగ్గరుందా? రాజ్‌భవన్ దగ్గరుందా? మీకు రాజ్‌భవన్‌కి రావడానికి అంత టైం లేకుండా ఉందా? అని చెప్పేసి ఒక క్వెషన్ వేస్తూ కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. రాజ్‌భవన్‌కి సంబంధించి గవర్నర్ అలాగే సీఎస్ ఇద్దరి మధ్యలో కూడా కొంత ఫైర్ జరిగినట్లుగా తెలుస్తుంది. సో, దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సెకండ్ పేజ్‌లో మనం చూడొచ్చు. సో, మరొక వార్త మనం చూసినట్లయితే ఇక మన ఊరు మనబడికి నిధులేవి అంటూ క్వెషన్ మార్క్ పెట్టారు. అలాగే ఇక పైసలు లేక ముందుకు సాగని పనులు అంటూ కూడా మన ఊరు మనబడి అని ఒక పథకాలు, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అక్కడ పనులన్నీ కూడా నత్తనడకన నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో, దానికి సంబంధించి నిధులు లేవు కాబట్టి ఇంకా ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినట్లుగా కనిపిస్తున్నాయి. మన ఊరు మనబడి అనే దానికి సంబంధించి అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 2022, 23 అఫిడవిట్ చూసుకున్నట్లయితే ఇంతవరకు కూడా కేవలం 299 కోట్లే ఇచ్చారు. తాజా బడ్జెట్‌లో పైసా కూడా కేటాయించని రాష్ట్ర ప్రభుత్వం అంటూ కూడా కేంద్రం నిధులు రాకనే అవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి కారణాలు ఏమీ లేవు అనుకోవడానికి లేదు. ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు రాలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిధుల కొరతతోటి ఈ విధమైనటువంటి చర్య కొనసాగుతూ ఉంది అనేదైతే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, మన ఊరు మన బడికి మాత్రం అక్కడ నిధులే లేవు. 2002 కంటే మరి అధ్వానంగా 2023 బడ్జెట్ ఉంది అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ చూడొచ్చు మనం. అలాగే మరొక వార్త చూస్తే మళ్ళీ ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ అంటూ ఇచ్చారు. సోనియా మళ్ళీ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో బాధపడుతున్న ఆమె గురువారం ఢిల్లీలో సర్ గంగారాం అనే హాస్పిటల్లోని చేరారు. ఇక ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగానే ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. కొంత మరి జ్వరంగా ఉండడం కారణంగా మరి కొంత అస్వస్థతకు గురైన కారణంగా వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు అంటూ కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది సోనియా గాంధీకి సంబంధించి. అలాగే ఏపీకి 13 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు అంటూ వైజాగ్లో 2 రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో శుక్రవారం మొదలైంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు మనకి ఇక్కడ. ఇంకా అలాగే ఫస్ట్ డే చూసుకున్నట్లయితే 11 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయని చెప్పేసి అలాగే 92 ఎంయూలపై సంతకాలు కూడా చేసినట్లు సీఎం జగన్ తెలిపినట్లుగా మనం గమనించవచ్చు. సో, మొత్తంగా అయితే ఫస్ట్ డేనే ఎన్నో కోట్ల రూపాయల వరకు కూడా మనకి ఇన్వెస్ట్మెంట్లు వచ్చారు. అనేక సంస్థలు కూడా వచ్చాయి. దీని ద్వారా ఏపీ ఎంతో మరి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఖచ్చితంగా అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, మరొక వార్త మనం చూద్దాం. ఎవరి యాత్ర వారిదే అంటూ కాంగ్రెస్ లో మళ్ళీ వర్గపోరు మొదలైంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. చూద్దాం దానికి సంబంధించి. హాత్ సే హాత్ జోడో యాత్రకు వేర్వేరు పేర్లు అంటూ ఇక్కడ ఇచ్చారు. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో రేవంత్ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పోరు యాత్ర పేరుతో జనాల్లోకి ఏలేటి కూడా మొదలు పెట్టారు అనేది ఇచ్చారు. ఇక త్వరలోనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా యాత్ర కొనసాగించబోతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఎవరి యాత్ర వాళ్ళదే. మొత్తంగా అయితే అందరూ కూడా పాదయాత్రలు స్టార్ట్ చేశారు. ఈ పాదయాత్రలో ఎవరిని ఎటు నడిపించబోతున్నాయి, ఎవరి గెలుపు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ఇంకా మరికొన్ని రోజులు వెయిట్ చేసినట్లయితే మనకి డీటెయిల్స్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో, ప్రతి ఒక్కరు కూడా యాత్రల్లో మాత్రం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా యాత్ర కొనసాగిస్తున్నారు. ఎవరి యాత్ర వాళ్ళదే అన్నట్లుగా కాంగ్రెస్ లో మళ్ళీ వర్గపోరు మొదలైంది అనేది కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన థర్డ్ పేజ్ లో చూడొచ్చు. మొత్తంగా అయితే ప్రతి ఒక్కరు కూడా యాత్రల పేర్లతోటి అందరు కూడా యాత్ర కొనసాగిస్తున్నారు. దీనిలో వర్గపోర్లు కూడా మొదలవుతూ ఉన్నాయి అనేది మాత్రం మనం గమనించవచ్చు.
కాలేజీలో ఒత్తిడిని తట్టుకోలేక మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక మహబూబ్ నగర్ జిల్లాలో మణికొండలో ఈ ఘటన చోటు చేసుకుంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. ఇప్పటికే మరి చైతన్య కాలేజ్‌లో నిన్న మొన్నటి వరకు ఇంటర్ విద్యార్థి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరిని వేధింపులు తట్టుకోలేకని అంటూ సూసైడ్ నోట్ కూడా రాసి తను బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. అలాగే బీటెక్ విద్యార్థి అలాగే ప్రీతి అలాగే మెడికో విద్యార్థి ప్రీతి కూడా అలాగే ఇలా రోజు రోజుకు ఏదో ఒకటి మాత్రం కాలేజీలో ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు ఎన్నో వస్తూ ఉన్నాయి. కాబట్టి దీనిపై ఖచ్చితంగా ఒక చట్టం తీసుకురావాలి అంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థి లోకం అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూద్దాం. ఇక స్కూల్ బిల్డింగ్ పై నుంచి పడి స్టూడెంట్ కి తీవ్ర గాయాలైనటువంటి ఘటన. ఇది ఎవరైనా కావాలని చేశారా లేకపోతే ఏదైనా వేధింపులు తట్టుకోలేకనా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిందా అనే దానిపై మాత్రం దర్యాప్తు కొనసాగుతుంది అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. సో ప్రతిరోజు విద్యార్థులకు సంబంధించి అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీనిపై ఒక చట్టాన్ని కూడా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది అంటూ ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వారు కూడా ఈ విషయంపై డిమాండ్ చేస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త చూస్తే ఇక బీజేపీ కొవ్వొత్తుల ర్యాలీ స్టార్ట్ చేసింది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. మెడికో ప్రీతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగానే ఈ యొక్క ధర్నా కొవ్వొత్తుల ర్యాలీ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. హైదరాబాద్ లో కొవ్వొత్తులతోటి ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి బీజేపీ కార్పొరేటర్లు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది ఈ యొక్క ర్యాలీ అనేది కూడా తెలిసింది. ఇప్పుడున్న ప్రస్తుత అధికార పార్టీ కి సంబంధించి ఈ ర్యాలీ చేస్తున్నారు. ప్రతి విషయంలో ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. సో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఒక న్యాయం జరగాలి ప్రీతి కుటుంబానికి అనే దానిపై బీజేపీ కార్పొరేటర్లు అలాగే బీజేపీకి సంబంధించిన అందరూ కూడా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనేది మనం గమనించవచ్చు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే సాక్షి చూద్దాం. సాక్షిలో మనకి ఫస్ట్ హెడ్లైన్ రాజధాని కంటే రాజ్భవన్ దగ్గర అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే సిఎస్ శాంతికుమారికి గవర్నర్ తమిళిసై చురుకలు అంటించారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. సో అలాగే మరొక వార్త సార్ వస్తున్నారు అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. తెలంగాణ పౌరు అమిత్ షా సారథ్యంలోని అంటూ అసెంబ్లీ ఎలక్షన్ల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారు అమిత్ షా అనే దానికి సంబంధించారు. సో డీటెయిల్స్ మనం చూడొచ్చు. అలాగే మరొకటి చూసినట్లయితే ఇక ఏపీకి పారిశ్రామిక దిగ్గజాల భరోసా అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. 13 లక్షల కోట్లు భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో అలాగే అపార వనరులు అలాగే యువ నాయకుడు రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీతో మరి సీఎం జగన్ కొన్ని విషయాలను షేర్ చేసుకుంటూ వాళ్ళిద్దరూ ఏ విధంగా ముచ్చటిస్తున్నారు ఈ యొక్క సంస్థలకు సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ సంబంధించి అక్కడ ఎలా జరుగుతుంది అనే దానిపై ఇక్కడ పెట్టుబడులకు స్వర్గధామంగా ఉంది అనేది ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే 13 లక్షల ఏపీకి పారిశ్రామిక దిగ్గజాల భరోసా ఇచ్చినట్టు 13 లక్షల కోట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అలాగే విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు అనూహ్య స్పందన లభించింది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే 340 ఒప్పందాల ద్వారా 6 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా ఇచ్చారు. ఇక తొలి రోజు చూసుకుంటే 11,087 లక్షల కోట్ల విలువైనటువంటి 92 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే నేడు 1 లక్ష నేడు కూడా అనేక మంది ఒప్పందాలు చేసుకోవడానికి విలువైన సమయాన్ని అక్కడ కేటాయించబోతున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే చూసినట్లయితే సీఎం జగన్ పాలన దక్షతను కొనియాడినటువంటి ప్రముఖులు అందరూ కూడా అంటూ మనకి ఇక్కడ సీఎం జగన్ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంది, దానిని ఏ విధంగా కొనసాగిస్తున్నారు, ఆయన ఎలా పరిపాలిస్తున్నారు అనే దానిపై ఎంతో మంది ప్రశంసలు గుప్పించినటువంటి క్షణాలు కూడా అక్కడ ఉన్నాయి అంటూ ప్రముఖులందరూ కూడా ఆ యొక్క పరిస్థితిని అంతా వివరించినట్లుగా మనం గమనించవచ్చు. సో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై 4 ఆడియో విజువల్స్ ప్రదర్శన అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక వేదికపై ఉన్నంతసేపు కూడా సీఎంతో ముఖేష్ అంబానీ చర్చలు జరుపుతూనే ఉన్నారు అనేది కూడా ఒక విషయంగా మనం గమనించవచ్చు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఇంకా కర్ణాటక ఎన్నికలు ముగిశాక పూర్తి సమయం రాష్ట్రానికి అంటూ అసెంబ్లీ పోరు ముగిశాకే ఇక్కడ నివాసం అంటూ కూడా ఎవరు అమిత్ షా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా తెలంగాణ పోరు అమిత్ షా సారథ్యంలోనే జరుగుతుంది అనేది అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు అమిత్ షా అనేది ఇచ్చారు. అలాగే మరొక దగ్గర చూస్తే రాజధాని కంటే రాజ్భవన్ దగ్గర అనేది చూస్తే పదవి బాధ్యతలు చేపట్టిన అధికారికంగా కలవలేదని చెప్పేసి ఆక్షేపణ చేశారు గవర్నర్ తమిళిసై. అలాగే కనీసం మర్యాద పూర్వకంగానైనా కలవలేదు అంటూ మండిపాటు సిఎస్ శాంతికుమారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు గవర్నర్ తమిళిసై అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే
తాను ఇంకా ఆమోదించని బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్లిన నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా గవర్నర్ ఘాటు విమర్శలు చేశారు. అలాగే రాజ్భవన్ను పైరవీల కేంద్రంగా మార్చొద్దు అంటూ గవర్నర్కు మంత్రి జగదీష్ రెడ్డి కూడా ఒక హితవు పలికినట్లుగా తెలుస్తుంది. అయితే వీరిద్దరి మధ్యల సంభాషణకు సంబంధించి మధ్యలో జగదీష్ రెడ్డి కూడా యాడ్ అయినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే ఇక రాజధాని కంటే రాజ్భవన్ దగ్గరుంది కదా, ఎందుకు వచ్చి కనీసం మర్యాద పూర్వకంగా కూడా కలవలేదు అంటూ ఆవిడ ట్విట్టర్లో పేర్కొన్నట్లుగా తెలుస్తుంది సాక్షిలో మనకి. సో మరొక వార్తాపత్రిక చూసినట్లయితే ఈనాడు చూద్దాం. ఈనాడులో మనకి మెయిన్గా అంటే తయారీ రంగమే తరుణోపాయం అంటూ ఏపీకి సంబంధించి ఇచ్చారు. ఇంకా అదొక్కటే నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలదు, నిరుద్యోగ సమస్యను ఎలా పారద్రోలాలి, ఎలా అధిగమించాలనే దానికి సంబంధించి తయారీ రంగాలు ఉన్నప్పుడే అవి సాధ్యమవుతాయి అంటూ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దేశం ప్రస్తుత వృద్ధి ఉద్యోగాలకు కల్పించడమే అనేది కూడా ఇచ్చారు. ఇక ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ మనకి ప్రతి పేజీలో కూడా గా ఇచ్చారు, ప్రతి ఒక్క దినపత్రికలో కూడా. సో దాన్ని మనం గమనించవచ్చు. అలాగే ఢిల్లీ కంటే రాజ్భవన్ దూరమా అంటూ మంత్రి సిఎస్ ని గవర్నర్ క్వశ్చన్ చేస్తున్నారు. ప్రతి పేపర్లో కూడా మనకి అన్ని గా వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. సో ఈరోజు ఇంకా అన్ని పేపర్లలో కూడా అధిక పింఛన్లకు ఆ షరతులు అడ్డంకులు పెట్టొద్దు అనే దానికి సంబంధించి, అలాగే తయారీ రంగాల గురించి, అలాగే ఇటు ఏపీకి పెట్టుబడుల సంబంధించి, అలాగే రాజ్భవన్కి సంబంధించి సిఎస్ శాంతకుమారి గవర్నర్ల వివాదంపై ఇలా రకరకాల ఇంకా భాజపా వాళ్ళంతా కూడా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్నటువంటి పరిస్థితి, విద్యార్థుల సూసైడ్స్కి సంబంధించి అన్ని కూడా మనకి ప్రతి పేపర్లో గా ఇచ్చారు. సో ఇదండి ఇవాళ పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరొక పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.